ఎండిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో, న్యూమరో, గ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ సిగ్నేచర్ ఎనలిస్ట్. నేను రకరకాల విషయాల్లో పామిస్ట్రీ మీద, జ్యోతిష్యం మీద, సిగ్నేచర్ మీద, గ్రాఫాలజీ మీద ప్రోగ్రాంలు చేశాను. అవన్నీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గౌతమ్ ఎస్ అదానీ. ఎక్కడ పేపర్ చూసినా, న్యూస్ చూసినా, వాట్సాప్ చూసినా ఈయన గురించే టాక్ వస్తుంది. ఈయన ప్రపంచంలో నెంబర్ 1 నుంచి సడన్గా పడిపోవటానికి కారణం ఏమిటి? మళ్ళీ ఈయన పైకి లెగుస్తాడా లేదా? ఈ షేర్ మార్కెట్లో ఈయన షేర్స్లో పెట్టిన వాళ్ళు నష్టపోతారా, మళ్ళీ పుంజుకుంటారా అనే విషయాన్ని జ్యోతిష్యపరంగా, న్యూమరాలజీ ప్రకారంగా, గ్రాఫాలజీ ప్రకారంగా, సిగ్నేచర్ ప్రకారంగా ఎనలైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు గౌతమ్ ఎస్ అదానీ గారు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఇప్పుడు 24/6/1962 అంటే 24 పుట్టింది. 24 అంటే 2 + 4 6 శుక్రుడికి సంబంధించిన నెంబర్. శుక్రుడికి సంబంధించిన నెంబర్ మంచి పర్సనాలిటీ, అందంగా ఉంటాడు, మంచి డ్రెస్సులు ఉంటాయి, మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది. జీవితాన్ని బాగా అనుభవిస్తున్నాడు. ఎక్కడో చిన్న దుకాణంలో నుంచి ఎక్కడికో ప్రపంచ కుబేరుడిలాగా రావడానికి శుక్రుడు చాలా ముఖ్యం. మంత్ నెంబర్లో కూడా శుక్రుడు ఉండటం వల్ల చాలా బాగా పైకి వచ్చారు. ఆ తర్వాత ఇయర్ నెంబర్ 1962 10, 16, 2, 18. 18 అంటే 9. 9 అంటే కుజుడు, సేనాపతి, ధైర్యం, సాహసం చేస్తాడు. అందువల్లనే ఈయనకి శుక్ర ప్రభావం ప్లస్ కుజ ప్రభావం కూడా ఉండటం వలన ధైర్యం చేశాడు. అంచెలంచెలుగా మొదట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ అని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెట్టుకొని అక్కడి నుంచి జీవితాన్ని సాగించి చాలా బాగా పైకి వచ్చాడు. అది ఎలా వచ్చాడో కూడా చెప్దాం. ఈ మొత్తం బర్త్ నెంబర్ 6 మొత్తం కూడితే డెస్టినీ నెంబర్ 30 వస్తుందండి. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. 30 ఉన్నవాళ్ళు చాలా మంచితనంగా ఉంటారండి. అంటే బిజినెస్లో ఉన్నవాళ్ళు మోసాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ కామన్ అండి. బట్ వ్యక్తిగతంగా దిస్ మ్యాన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ మ్యాన్. అందువల్లే అదానీ గారు కొన్ని వేల మందికి డైరెక్ట్గా, కొన్ని వేల మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు కలగజేశాడు. ఏది ఏమైనా మన భారతదేశంలో చాలామందికి ఈయన ఎంప్లాయ్మెంట్, 8 ఎయిర్పోర్ట్లు మెయింటెనెన్స్ అంటే మాటల కొన్ని వేల మంది, లక్షల మంది ఈయన కింద బతుకుంటారు. చాలామందికి ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ చేశాడు. ఈ 30 నెంబర్ ఉండటం వల్ల మంచితనం ఉంటుందండి, ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది. అలాగే పేరు నెంబర్ చూసుకుంటే ఈయన పేరు, పూర్తి పేరు గౌతమ్ ఎస్ అదానీ. మొత్తము ఈ జ్యోతిష్యం అనేదండి ఒక దైవికమైన ప్రోగ్రాం. ఈయన డెస్టినీ నెంబర్ 30, ఈ గౌతమ్ ఎస్ అదానీ చూసుకున్నా కూడా 39 నెంబరే వస్తుంది. అది గురువుకి సంబంధించిన నెంబరే. ఎవరిదైనా చూసుకోండి, ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగానే నేములు వస్తాయి. అప్పుడే జీవితంలో బాగా పైకి వస్తారు. అందుకనే నేను చెప్పేది, బిడ్డ పుట్టగానే మీరు ఏమి చేసినా చేయకపోయినా మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి బిడ్డకి జ్యోతిష్య ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టుకోండి. అదే ఆ బిడ్డను అంత దూరం తీసుకొస్తుంది. ఇప్పుడు బర్త్ నెంబర్ 30, డెస్టినీ నెంబర్ 30, నేమ్ నెంబర్ 39. అందువల్లనే ఆ 2 కంపాటబిలిటీ ఉండబట్టే జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఈయన కానీ అదానీ అంటారు. అదానీ అంటే అది కూడా 12 నెంబర్ కిందే వస్తుంది ఒక సిస్టంలో. ఈ 12 నెంబర్ అంత మంచిది కాదండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. ఈయనకి ఇన్ని వేల కోట్ల రూపాయలలో అదానీ 12వ నెంబర్ కూడా కొంచెం ఎంత ఉన్నా కూడా టెన్షన్స్గా ఉంటాడు. టెన్షన్స్ అంటే డబ్బులు పెరిగే కొద్దీ టెన్షన్ ఉంటుంది, కానీ ఈయనకి ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. అందువల్లనే ఈయన చాలా టెన్షన్స్ ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకుంటే 24/6/2022 తీసుకోవాలి. అంటే 24 + 6 + 2024 తీసుకుంటే 18 నెంబర్ వస్తుంది. 18 అంటే 9 నెంబర్. 9 నెంబర్ పర్సనల్ ఇయర్ నెంబర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని నేను చాలాసార్లు చెప్పాను. పర్సనల్ ఇయర్ నెంబర్ 9 అనేది అంత మంచిది కాదు. తర్వాత రేపు జూన్ 2023 నుంచి పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వస్తుంది.
1 ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇది 9 ఈజ్ కంప్లీటింగ్ పీరియడ్ అయితే 1 ఈజ్ స్టార్టింగ్. అంటే రేపు డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈయన పీరియడ్ చాలా బాగా ఉంటుంది. అంతా పుంజుకుంటాడు, షేర్ మార్కెట్ పుంజుకుంటుంది. ఎన్ని జీవితంలో కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త ఆఫీసులు ఇవన్నీ జరుగుతాయి.